సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఘరానా దొంగ మోసం బయటపడింది. బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారాన్ని కాజేసేందుకు కేటుగాడి ప్రయత్నించాడు. మనోహర్ రెడ్డి అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడని పటాన్చెరు ఆసుపత్రి వద్దకు వచ్చాడు ఓ అజ్ఞాత వ్యక్తి. తెలంగాణకు చెందిన ఓ ఎంపీ లెటర్ ప్యాడ్ తో లెటర్ తీసుకువచ్చాడు దుండగుడు. కంపెనీ లిస్టులో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి పేరు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అజ్ఞాత వ్యక్తి వివరాలు అడగ్గా 5 నిమిషాల్లో వస్తానని పారిపోయాడు దుండగుడు. సీసీ కెమెరాల ద్వారా కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. This should not repeat again at any place. So that is my expectation. I cannot bring my brother back. But if any similar kind of experience happens, incidents happen, that is not good for anybody, not for bureaucrats and not for state, not even for common man. सारे लोग वहीं पे काम कर रहे हैं, अभी भी चर्चा कर रहे हैं, अभी भी मतलब हो सकता है उतना कोशिश कर रहे हैं, डीएनए सर्विस नहीं हो रहा है, इसका भी जितना मैचिंग हो सके उतना मैचिंग करेंगे। हॉस्पिटल से सरकार जो भी कर सकता है सब पुलिस आपकी मदद। సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఘరానా దొంగ మోసం బయటపడింది. బాధిత కుటుంబాలకు అందాల్సిన పరిహారాన్ని కాజేసేందుకు కేటుగాడు ప్రయత్నించాడు. మనోహర్ రెడ్డి అనే కార్మికుడు ప్రమాదంలో మృతి చెందాడని పటాన్చెరు ఆసుపత్రి వద్దకు వచ్చాడు ఓ అజ్ఞాత వ్యక్తి. తెలంగాణకు చెందిన ఓ ఎంపీ లెటర్ ప్యాడ్ తో లెటర్ తీసుకువచ్చిన ఆ దుండగుడు కంపెనీ లిస్టులో మనోహర్ రెడ్డి అనే వ్యక్తి పేరు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అజ్ఞాత వ్యక్తి వివరాలు అడగ్గా 5 నిమిషాల్లో వస్తానని పారిపోయాడు దుండగుడు. సీసీ కెమెరాల ద్వారా కేటుగాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తాడు. రాజు, ఒక పక్క డెడ్ బాడీస్ కోసం ప్రయత్నిస్తున్నారు టీం అంతా, ఈ లోపు ఇలాంటి కేటుగాళ్లు బయటకు వస్తున్నారు. అసలు ప్రెసెంట్ డీటెయిల్స్ ఏంటి? ఎవరు అతను? సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఘరానా దొంగ అయితే ఒక పక్కా ప్లాన్ ప్రకారమే హాస్పిటల్ కి వచ్చేసి బాధితులకు అందాల్సిన పరిహారం విషయంలో కాజేసేందుకైతే ఒక ఎంపీ లెటర్ ప్యాడ్ తీసుకొని వచ్చి అక్కడ అధికారులకు తర్వాత అందరికీ సబ్మిట్ చేసి మనోహర్ రెడ్డి అనే మా బంధువు కార్మికుడు చనిపోయాడు, దానికి ఆయన సంబంధించిన తక్షణ సహాయం కింద ₹1,00,000 మాకు అందాల్సి ఉంది, తద్వారా ₹1,00,00,000 కూడా క్లెయిమ్ చేసుకోవాల్సి ఉందని చెప్పి అతను కంపెనీ అధికారులతో డిస్కస్ చేయగా అధికారులు మరొకసారి కంపెనీ యాజమాన్యం నుంచి అది పూర్తి స్థాయి డేటా కోసం వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటాను తీసుకొని చూడగా అందులో మనోహర్ రెడ్డి పేరు లేకపోవడంతో అనుమానం వచ్చినటువంటి అధికారులు ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేశారు. ఎక్కడ మనోహర్ రెడ్డి ఎప్పుడు పనిచేశాడు, ఎక్కడ పనిచేశాడు, 2 రోజుల నుంచి పనిచేస్తామని చెప్పి తన అడిగితే తన దగ్గర స్పష్టమైనటువంటి సమాధానం లేకపోవడంతో వెంటనే ఆ కేటీగాడు అక్కడ నుంచి జారుకున్న విషయంలో అధికారులు అలర్ట్ అయ్యి వాడిని వెతికేసరికి వాళ్ళు ఆల్రెడీ జారుకున్నాడు. ఇప్పటికే అధిక ఆందోళనగా కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకా లెక్క తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా 8 మృతదేహాలు లభించాల్సి ఉంది. అదేవిధంగా అందులో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది చనిపోయిన విషయం కూడా లెక్క తెలియాల్సి ఉంది. అటువంటి సందర్భంలో ఇటువంటి కేటగాలు రావడంతో ఆందోళన కుటుంబ సభ్యులు తర్వాత మిగతా ఆందోళన అంటే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అందరి విషయంలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. కేటగాలు ఇప్పటికే ఇంకా ఎటువంటి కేటగాలు ఇదివరకు ఏమైనా పైసలు తీసుకొని పోయారా, లేకపోతే వీడే మొదటి వ్యక్తి అనే విషయంలో కూడా అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇటువంటి ఘరానా మోసం జరుగుతుందని చెప్పి అటు కుటుంబీకులు కూడా మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ మా అబ్బాయికి సంబంధించినటువంటి మా కుటుంబానికి సంబంధించినటువంటి మృతదేహాలు లభించాల్సి ఉందని చెప్పి వాళ్ళు ప్రతి సందర్భంలోనూ వాళ్ళకి సంబంధించిన ఐడి కార్డులు, తర్వాత ఫోటోలు, వాళ్ళు జాయినింగ్ అయినటువంటి వివరాలు, తర్వాత జీతభత్యాలకు సంబంధించిన వివరాలు అన్ని కూడా సమర్పించారు. దానికి సంబంధించిన లెక్క తేవాల్సి ఉంది. అయితే ఇటువంటి సందర్భంలో కేటీ వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం లెటర్ ప్యాడ్ తోని గవర్నమెంట్ ను ఎంపీ లెటర్ ప్యాడ్ తో తీసుకొచ్చి అధికారం నమ్మబలికే ప్రయత్నం చేసి ₹1,00,00,000 కొట్టేసే పనిలో ఉన్నారు. అయితే ఇటువంటి అనుమానం వ్యక్తం చేయడంతోనే తను పారిపోయాడు. దానికి సంబంధించిన పూర్తి స్థాయి విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా ఇటువంటి వ్యవహారం జరిగి ఉందా, జరగలేదా, దీన్ని కూడా దొరకబట్టి ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.